హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇది మా పొలం. నిన్నే పొలం కోసం అనుకున్నంత పంట ఏమీ రాలేదు. అంటే నేను ఎక్స్పెక్ట్ చేయడం అయితే బాగానే వస్తుందని ఎక్స్పెక్ట్ చేసాం, కానీ ఈ మోందా తుఫాన్ ఎఫెక్ట్కి అనుకున్నంత రాలేదు. కేవలం పెట్టుబడులు మాత్రమే వస్తాయేమో, అది కూడా డౌటే. మరి ఇంత కష్టం వచ్చినా ఎందుకు వ్యవసాయం చేయడం అంటే, శతమానం భవతి సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా, ఫార్మింగ్ ఈజ్ నాట్ ఏ జాబ్, ఇట్స్ ఎ వే ఆఫ్ లైఫ్. నిజమే అండి, ఫార్మింగ్ అనేది ఒక జాబ్ కాదు. ఇక్కడ టీఏలు, డిఏలు, క్యాజువల్ లీవ్లు, ఎమర్జెన్సీ లీవ్లు, బోనస్లు, ఇంక్రిమెంట్లు ఏమీ ఉండవు. లాగిన్ టైం, లాగౌట్ టైం కూడా ఉండదు. ఎప్పుడు లాగిన్లోనే ఉండాలి. నష్టం వచ్చిన వ్యవసాయం ఎందుకు మీరు చేస్తారు అని కొంతమంది పెద్దలను అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, ఈ ప్రపంచంలో ప్రతి మనిషికి ఆకలి ఉంటుంది, ప్రతి మనిషి తింటాడు, కానీ పండించే వాళ్ళే తక్కువ మంది ఉన్నారు. మేము కూడా పండించడం మానేస్తే ఏం తిని బతుకుతారు అని చెప్పారండి. నిజమే కదా. అన్నదాత సుఖీభవ అంటారు కదా. అన్నదాత సుఖీభవ అంటే అన్నం వండినవాడినో వడ్డించేవాడినో కాదు, అన్నదాత అంటే పండించిన వాడిని. కానీ అన్నదాత సుఖంగా లేడు. వ్యవసాయం చెయ్యాలి అని ఒక ఆశ, ఒక ప్రేమతో చేస్తున్నారు తప్ప దీని నుంచి వచ్చే డబ్బులతో బిల్డింగ్లు, బొలోరాలు కొనేద్దామని కాదండి. ఇప్పుడు నేను ఉంటున్న మా ల్యాండ్ వాల్యూ ఒక 50 లక్షలు ఉంటుంది, కానీ దీని నుంచి సంవత్సరానికి మాకు ఒక ₹1,00,000 కూడా రావట్లేదు. ఇప్పుడు పొలంకి వస్తే మాకు వచ్చిన డబ్బులతో కేవలం పెట్టుబడులు వచ్చాయి. ఈ 3 నెలల్లో మేము చేసిన పని, శ్రమ వాటికి శూన్యం. ₹1 అమ్ముకునే అగ్గిపెట్టి తయారు చేసేవాడు కూడా వాడు తయారు చేసిన దానికి గిట్టుబాటు ధర నిర్ణయించుకునే అవకాశం వాడికి ఉంది. కానీ కష్టపడి పండించిన రైతుకి వాడి పంటకి గిట్టుబాటు నిర్ణయించుకునే హక్కు రైతుకి లేదు. అది ప్రభుత్వం నిర్ణయిస్తుంది, నచ్చినా నచ్చకపోయినా. రైతే రాజు అంటారు, కానీ రైతు ఇక్కడ రాజులా బ్రతకట్లేదు, కనీసం భటుల్లా కూడా బ్రతకట్లేదు, హీనంగా బ్రతుకుతున్నాడు. వ్యవసాయం చేసేవాడికి పిల్లనివ్వరు. ఎక్కడన్నా మనం సిటీకి వెళ్ళినప్పుడు ఏం చేస్తున్నాం అంటే, వ్యవసాయం చేస్తున్నామంటే వాడిని ఒక తక్కువగా చూస్తారు. మరి ఎందుకు అర్థం కాదు. మేము ఇక్కడ బురదలో 4,000 పెడితేనే మీ 4,000 నోట్లోకి వెళ్తున్నాయి. మీలో చాలామంది అనుకుంటారు వ్యవసాయం అంటే వీళ్ళు వ్యవసాయం చేస్తారు, పంట పండించుకుంటారు, వచ్చిన డబ్బులతో వీళ్ళు హ్యాపీగా ఉంటారని. డబ్బే సంపాదించాలంటే వ్యవసాయమే చేయక్కర్లేదండి. ఈ పొలాన్ని లీజుకి ఇచ్చేసి లేదా ఏ చేపల చెరువుకి ఇచ్చేస్తే మనకు చెమట చుక్కపడకుండా డబ్బులు వస్తాయి. కానీ మేము వ్యవసాయం చేయడానికే ఇష్టపడతాం. ఎందుకు అంటే ఇందులో మాకు ఒక ఆత్మసంతృప్తి ఉంటుంది. అదేంటంటే, తినేవాడు ఏదో ఒక చోట మమ్మల్ని తలుచుకోకుండా ఉంటాడా, తినేవాడు కడుపు నిండితే చాలు, అదే మాకు మహాప్రసాదం అని మేము భావిస్తామండి. రైతులు పడే కష్టాలు మీకు చాలా చులకనగా ఉండొచ్చు, కానీ మాకు చాలా బాధగా ఉంటుందండి. అంటే మేము కష్టపడి పని చేస్తున్నాం, పొలాలు పండిస్తున్నాం అని కాదు, కానీ మేము చేసే పనిని గుర్తింపు లేదండి. వ్యవసాయం కూడా ఒక పనేనా అని మాట్లాడేవారు ఉన్నారు. ఒక్కసారి పొలంలో దిగి పనిచేస్తే తెలుస్తుంది అది ఎంత కష్టంగా ఉంటుందో. ప్రతిసారి పొలం కోసిన తర్వాత మా నాన్న లెక్కల పుస్తకాలు పట్టుకుని నా దగ్గరికి వస్తారండి. ఎప్పుడు ఏం ఖర్చు పెట్టామనేది ఒక బుక్ రాసుకుంటారు. మనకి ఎంత పంట పండింది, ఎంత ఖర్చు అయ్యింది అనేది లెక్కలు నన్ను చూడమంటారు. ఆ లెక్కలు చూస్తున్నప్పుడు నాకు ఒకటే అనిపిస్తుంది, ఎందుకు డాడీ మనం వ్యవసాయం చేయడు అని అనిపిస్తుంది. నేను జాబ్ చేస్తానండి. మా నాన్నకి చాలాసార్లు చెప్పాను, వ్యవసాయం మానే నాన్న, నేను జాబ్ చేస్తున్నాను కదా అని చెప్పాను. కానీ ఈ పని చేయకుండా నేను ఉండలేనురా అని ఆయన అన్నారు. వాళ్ళ జీవితంలో ఇమిడిపోయిందండి పని. నష్టం వచ్చినా పర్లేదు, ఈ పని చెయ్యాలి. ఎందుకంటే వాళ్ళకి అదొక ఆనందం. వీడు ఇంతలా చెప్తున్నాడు, రైతులన్నా కింగులా పెద్ద పొడుగా మీరు అనుకోవచ్చండి. రైతులేమి కింగులు కాదండి, మేము కూలోళ్ళమే, కాదనట్లేదు. కానీ మా కూలి పని అనేది కొంచెం విలువైంది. దానికి విలువ ఇవ్వండి, రైతుకు విలువ ఇవ్వండి. మీరు సారని పిలవక్కలద్దు, ఒరే అని పాత్ర పిలవకండి, రైతు అని పిలండి చాలు. ఈ దేశానికి సైనికులు ఎంత ముఖ్యమో రైతులు కూడా అంతే ముఖ్యమండి. వాళ్ళు మన ప్రాణాలు కాపాడడం కోసం బోర్డర్లో యుద్ధం చేస్తారు, మేము ఇక్కడ పంటలు పండిస్తాం. పంటలు పండిస్తున్నారు, అమ్ముకుంటున్నారు, ఫ్రీగా రైస్ ఇవ్వట్లేదని మీరు అనుకోవచ్చండి. ఆఫ్రికా వంటి దేశాల్లో అక్కడ మనుషులు పనిచేసే తత్వం ఉన్నా, అక్కడ భూములున్నా, అక్కడ కరువు ప్రాంతం కింద ఉంటుంది. ఎందుకంటే అక్కడ పండించడానికి వ్యవసాయానికి సరిపడా ఫెసిలిటీస్ లేవు. ఇక్కడ మేము అన్ని ఫెసిలిటీస్ సమకూర్చుకొని వ్యవసాయం చేస్తున్నాం కాబట్టి మనకి రైస్ దొరుకుతుంది, మనం కొనుక్కొని తినగలుగుతున్నాం. కానీ ఆఫ్రికా వంటి దేశాల్లో వాళ్ళు ఎంత డబ్బు ఇస్తారన్నా సరే అక్కడ దొరకడం కష్టం అవుతుంది. సో దీన్ని తక్కువగా చూడకండి. మన దేశానికి క్రికెటర్స్, సినిమా యాక్టర్స్ కాదండి, రైతులు, సైనికులే గొప్పవాళ్ళు. ఎందుకంటే క్రికెటర్స్, సినిమా యాక్టర్స్ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళ డబ్బులు సంపాదించుకుంటారు తప్ప మనకేముండదు.
కానీ రైతులు కష్టపడేది, సైనికులు కష్టపడేది నిస్వార్థంగా మన కోసమే. అది మాత్రం గుర్తు చేసుకోండి. మీరు ప్రతిరోజు అన్నం తినే ఒక్క సెకండ్ ముందు ఈ పంట పండించిన వాడు సుఖంగా ఉండాలి అని ఒక్క మాట మనసులో తలుచుకోండి చాలు. అది మీరు మాకు ఇచ్చే గౌరవం. అది ఒక్కటి చాలు మాకేమి లక్షలు కోట్లు మాకేమొద్దు. కొంతమంది సిటీలో పుట్టి పెరిగిన వాళ్ళకి పొలాలు, ఈ మట్టి చూస్తే కొంచెం డర్టీగా అనిపించచ్చండి. కానీ మాకు ఈ పొలాలు కన్నతల్లి లాంటివి. మేము ఈ నేల మీద నడుస్తుంటే ఏదో తెలియని పులకరింపు, ఆనందం వస్తుంది. ఇవి మా జీవితంలో ఇమిడిపోయాయండి. మాకు ఊటీలు, సిమ్లాలు, స్విట్జర్లాండ్లు కాదండి, ఇవే మా భూతల స్వర్గాలు. రోజుకొక్కసారి వీటిని చూడండి, వీటి దగ్గర రాంది మా మనసు ఒప్పదు. మా కన్న బిడ్డలు లాంటివండి ఇవి. చాలామంది అనుకుంటారు వ్యవసాయం ఉంది, దున్నేసి మొక్కలు వేసేస్తే విత్తనాలు వచ్చేస్తే అవి మొక్కలు అయిపోతే గింజలు వచ్చి తీసుకెళ్ళి అమ్మేసుకోవచ్చు అనుకుంటారండి. అది పొరపాటండి. విత్తనం వేసిన దగ్గర నుంచి, మనం నారు వేసిన దగ్గర నుంచి పంట చేతికొచ్చే వరకు ఎంత తిప్పలు ఉంటాయో మీకు తెలుసా? ప్రతిరోజు ప్రతి క్షణం దీని గురించి ఆలోచించాలి, నీరు పెట్టాలి, కలుపు తీయాలి, మందు కొట్టాలి. ఎంత పని ఉంటుందో తెలుసా? కన్న బిడ్డల సాకాలండి దీన్ని. ఈ మధ్యలో తుఫాన్లు మా ప్రాణం తీయడానికి. తుఫాన్లో వర్షం పడిపోతే బాధపడడం తప్ప ఇంకేం చేసేది ఉండదు. ప్రభుత్వం నుంచి సహాయం రావచ్చు, రాకపోవచ్చు. కానీ చూసారా కాళ్ళు ఎలా దిగబడుతున్నాయో? కానీ ఇలా దిగబడుతుంటే ఆ నేల తల్లి మాతో ముద్దాడుతున్నట్టు, మాతో మాట్లాడుతున్నట్టు, మాతో ఆడుకుంటున్నట్టు అనిపిస్తుందండి. చుట్టూ ఇట్ని పచ్చని పొలాలు చూస్తుంటే జీవితం మీద చాలా ఆశ వస్తుంది, చాలా ఆనందం కలుగుతుంది. ఒక సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ అంటారు కదా, అది వస్తుందండి. ఇది చాలే మన జీవితానికి, ఇంకేమొద్దు. ఏసీ గదులు కూడా మాకు ఎందుకు పనికిరావండి. ఇటు ముందు ఆప్యాయంగా పలకరించే మనుషులు, ఏదన్నా వెంటనే వచ్చే మనుషులు, అందమైన ప్రకృతి, ఇది చాలండి మా జీవితానికి. ఇంతకుమించి మాకేం అవసరం లేదు. మేము టక్కు గిక్కు చేసుకుని షూ కోటు వేసుకుని తిరగమండి. మాసిపోయిన బట్టలతో, బురద చేతులతో ఉంటాం. అందుకే మేము నచ్చమేమో అని అనుకుంటున్నాను. బిజినెస్లో అయినా, జాబ్లో అయినా గ్రోత్ ఉంటుందండి. నెక్స్ట్ స్థానానికి మనం వెళ్తాం, నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. కానీ ఏ గ్రోత్ లేనిది వ్యవసాయం ఒకటే, ఎప్పుడూ ఒకలాగా ఉంటుంది. కానీ మాకు ఇది చేయడం అంటే ఇష్టం. ఇంకా అంతమించి దీని గురించి డిస్క్రైబ్ చేయడానికి మా దగ్గర వర్డ్స్ ఏమి ఉండవు. నేను ఫైనల్గా చెప్పేది ఏంటంటే, రైతును రాజులో ఏమీ చూడొద్దండి, మనిషిలా చూడండి చాలు. మాకు కొంచెం గౌరవం ఇవ్వండి, మేము చేసే పనికి రెస్పెక్ట్ ఇవ్వండి. రోజుకొకసారి అన్నం తినే ముందు మమ్మల్ని తలుచుకోండి చాలు. అదే మీరు మాకు ఇచ్చే గౌరవం. అంతకు మించి నేను ఇంకేం ఆశించట్లేదు. థ్యాంక్ యూ. జై జవాన్, జై కిసాన్, జై భారత్.